బీఆర్ఎస్ చీలిపోవడానికి సిద్ధంగా ఉందని కవిత రాసిన లేఖ స్పష్టం చేస్తోందని కాంగ్రెస్ నేత సోం రామ్మోహన్ అన్నారు. బీజేపీని ప్రశ్నించడానికి బీఆర్ఎస్ ధైర్యం చాలదని అన్నారు. ఒకవేళ కవిత ప్రశ్నిస్తే ఆమెను బీఆర్ఎస్ అధిష్టానం పక్కన పెట్టేస్తుందని చెప్పారు ఆయన. బీజేపీ బీఆర్ఎస్ తో చీకటి ఒప్పందమని, బీఆర్ఎస్ చీలిపోతుందని తాము మొదటి నుంచి చెప్తున్నామని అన్నారు సోమ రామ్మోహన్. ఎందుకంటున్నామనంటే కవిత గారు తన యొక్క లేఖలో కూడా నేను ఆయన చెప్పినట్టుగా వారి పార్టీ యొక్క నెగిటివ్ అంశాలని తన తండ్రి సభ పెడితే ఆయన మాట్లాడకంటే ముంగట 2001 నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉంటున్నటువంటి నేతలకి మాట్లాడేటటువంటి అవకాశం ఇవ్వకపోవడం దగ్గర నుంచి 42% బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశమైన, ఎస్సీ సబ్ కేటగిరేషన్కి సంబంధించినటువంటి అంశాలైనా ఇతరత్ర ముఖ్య అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడం అనేటటువంటిది ఆ పార్టీని వెనకాలేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు తను జైలుకు పోవడానికి కారణమైనటువంటి బీజేపీ పార్టీ పైన అంతు చూస్తామని, వారి సంగతి చూస్తామని చెప్పి శపథం తీసుకున్నటువంటి కవిత గారి యొక్క నోరు నొక్కేసినటువంటి పరిస్థితి కూడా పరోక్షంగా తన యొక్క లేఖలో తన యొక్క అసంతృప్తిని వారి యొక్క తండ్రి గారికి తెలియజేయడం జరిగింది. బీజేపీ మీద మనం గట్టిగా కొట్లాడితే బాగుంటుంది, బీజేపీ మీద మనం కొట్లాడకపోవడం అనేటటువంటిది మనము కలిసే ఉన్నాం అనేటటువంటి అంశం ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనేటటువంటివి ఖచ్చితంగా తన లోపట ఉంటున్నటువంటి అసంతృప్తి. కానీ అసలు వాస్తవం ఏంటంటే ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీని తిట్టదు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడదు. తన యొక్క కన్న కూతురు ఒకవేళ బీజేపీ మీద కొట్లాడతామన్నా రాజకీయం నుంచి పక్కన పెడతారే తప్ప బీజేపీ మీద కొట్లాడేటటువంటి దుస్సాహసం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ చెయ్యరు.